ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ట్రైపాడ్స్. బేసిక్గా ట్రైపాడ్స్ గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, ఒక నిమిషం నన్ను పెట్టేసి మాట్లాడు. సో బేసిక్గా ప్రాబ్లం ఏంటి అంటే, మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, లేకపోతే మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు, ఈ కెమెరా క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం స్టేబుల్గా ఉంచితేనే, అంటే మన ఫోన్ని మనం స్టేబుల్గా ఉంచితేనే క్వాలిటీ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టిల్గా కెమెరాని పెట్టి మాట్లాడుతున్నాను కాబట్టి దానికి ఫుల్ క్వాలిటీ అనేది వస్తుంది. అది మనం కొంచెం అటు ఇటు మూవ్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం కదులుతూ ఉన్నా, గాలికి కదులుతూ ఉన్నా, లేకపోతే నేను టేబుల్ కదపడం వల్ల కదులుతూ ఉన్నా, అలాంటి సందర్భాల్లో మన వీడియో క్వాలిటీ అనేది సరిగ్గా రాదు. సో మన ఫోను ఎంత వాల్యుబుల్ అయినా సరే దాన్ని మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలంటే ప్రాపర్ ట్రైపాడ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. మీరు ఎటువంటి టాస్క్ అని చేయొచ్చు, డ్రాయింగ్ వేయచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ ఏవైనా వేయచ్చు. వాటిలన్నిటికీ డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ ట్రైపాడ్స్ ఉంటాయి అనమాట. అన్నిటికీ ఒకటే వర్క్ అవుతుంది. నేను డీటెయిల్గా మీకు అన్ని చూపిస్తాను వన్ బై వన్. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ కెమెరా క్వాలిటీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, అండ్ మీ వీడియో క్వాలిటీ కూడా ప్రాపర్గా రావాలి అంటే కనుక ఎటువంటి ట్రైపాడ్ వాడాలి మీ పర్పస్ కోసం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ దేని డిసడ్వాంటేజ్ దానికి ఉంటాయి, దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. మీరు ఒకే దాన్ని మల్టిపుల్ వాటిని కూడా రీయూజ్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అని కూడా నేను మాట్లాడబోతున్నాను. సో డైరెక్ట్గా సింపుల్ బడ్జెట్, లో బడ్జెట్ నుంచి మనం మాట్లాడుకుంటూ హై బడ్జెట్ వరకు మనం వెళ్దాము. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అదైతే మీరు ప్రామిస్ చేయండి, సరిపోతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదేంటంటే టేబుల్ ట్రైపాడ్ అనమాట. టేబుల్ ట్రైపాడ్ ఏంటంటే జస్ట్ మీరు టేబుల్ మీద ఇట్లా పెట్టేస్తారు, మీ వైపు మీరు ఫోన్ పెట్టుకుంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. దీన్ని వర్టికల్గా కూడా చేసుకోవచ్చు, ఇట్లా షార్ట్స్ అయినా, లేకపోతే షార్ట్స్ లైవ్ చేసినా, లేకపోతే హారిజాంటల్ వీడియో లైవ్ చేసినా, లేకపోతే రికార్డింగ్ చేసినా టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అనమాట. ఇందులో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, ఇట్లా మీరు హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాకు తెలిసి 150-200 రూపీస్లో ఆఫర్లో అయితే వచ్చింది అప్పట్లో. ఇప్పుడు కూడా అదే రేట్లో ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. లేదా అఫిలియేట్ లింక్స్ ఉంటాయి కదా, మన అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ఆన్ అయింది కాబట్టి దాంట్లో కూడా ఉంటే మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఇది. నెక్స్ట్ అలాగే టేబుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టేబుల్లోనే ఇంకొకటి ఉందన్నమాట. అది ఏంటంటే ఈ బెండబుల్ ట్రైపాడ్. బెండబుల్ ట్రైపాడ్ అంటే ఇది జస్ట్ చూడడానికి ఇట్లా వంకర టింకర ఉందని, మీరు ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. ఇది టేబుల్కి పెట్టారనమాట. మీరు టేబుల్కి ఇట్లా ఫిక్స్ చేసేయాలి. టేబుల్ కానీ ఏదైనా ప్లేస్ ఉంటే, స్ట్రాంగ్ ప్లేస్ ఉంటే దాన్ని ఫిక్స్ చేసేయాలి. ఇటుపక్క అయితే మీరు కెమెరాని ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కెమెరాని ఫిట్ చేసుకుంటే మీరు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్, ఎటు కావాలంటే అటు తిప్పి మనం పెట్టుకోవచ్చు అనమాట. మీరు టైటన్ చేసుకోవాలి, టైటన్ చేసుకుంటే అలా ఉండిపోతుంది. ఇందులో ఏంటంటే డ్రాయింగ్స్ వేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే టేబుల్ మీద ఏదైనా టెక్ గ్యాడ్జెట్స్ చూపించే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటంటే మీ టేబుల్ అనేది సాలిడ్గా స్ట్రాంగ్గా లేకపోతే ఇది గాలి కదులుతూ ఉంటుంది అనమాట. ఇలా గాలి కావచ్చు, లేకపోతే మీరు రాస్తున్నప్పుడు, మీరు ప్రోడక్ట్ పెట్టినప్పుడు షేక్ వస్తుంది అనమాట. సో అట్లా రాకూడదు అని చెప్పేస్తే మీరు ఈ ట్రైపాడ్ని అవాయిడ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఇది ఫోన్ హోల్డర్ అనుకోవచ్చు, మీరు సింపుల్గా ట్రైపాడ్ కూడా అనుకోవచ్చు. ట్రైపాడ్ అంటే 3 లెగ్స్ లేవు కాబట్టి ట్రైపాడ్ అని అనుకోకండి. సో దీన్ని ట్రైపాడ్ అని పిలుచుకుందాం మనం. బట్ ఇది మీరు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మీ టేబుల్ అనేది స్ట్రాంగ్గా లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా మూవ్ చేస్తున్నాను అనుకోండి, నా దాంట్లో స్టెబిలైజేషన్ ఉంది ఫోన్లో, అందుకే ప్రాపర్గా వస్తుంది. కానీ అందరు ఫోన్స్లోని స్టెబిలైజేషన్ ఉండదన్నమాట. స్టెబిలైజేషన్ లేనప్పుడు జస్ట్ చిన్న కుదుపుకే కూడా అది పెద్ద ఇట్లా షేక్ అవుతున్న ఎఫెక్ట్ వస్తుంది, అది సరిగ్గా రాదు, చూడడానికి అస్సలు బాగోదు అనమాట. సో మీ టేబుల్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి. టేబుల్ కొత్తది మార్చేయండి, లేకపోతే ఇది కొనద్దని నేను చెప్పట్లేదు. టేబుల్ కింద మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ అవి చేసుకొని, ఇలా కదులుతుంటే కానీ పేపర్ అవి పెట్టుకొని, అసలు మన చేతులు అవి పెట్టినా సరే ఈజీగా కదిలిపోకుండా, షేక్ రాకుండా ఉండేలా చూసుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు. లేదా షేక్ వస్తుందని అనుకుంటే మీరు దీన్ని అవాయిడ్ చేయండి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ట్రైపాడ్ అనమాట. థర్డ్ టైప్, దీంట్లోనే ఒక చిన్న సాలిడ్ టైప్ అనమాట. ఇది మెకానికల్ ఆర్మ్ అంటారు. ఇది కూడా సేమ్ ఇందాక లాంటిదే, కాకపోతే ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. దానంత ఒకదనమాట. ఒకవేళ సాలిడ్గా ఏదైనా టేబుల్ మీద తగిలినా సరే ఇది అంత ఈజీగా అవుతుంది, ఎందుకంటే ఇది సాలిడ్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ టేబుల్కి పెట్టేసి మీరు దీన్ని ఫిక్స్ చేసేస్తారు, ఇది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి మన ఈ కెమెరాకి సంబంధించిన ఇది ఉంటుంది అనమాట, ఫోన్ హోల్డర్ ఉంటుంది. ఫోన్ హోల్డర్ ఇందులో పెట్టేసుకొని మీరు దీన్ని కూడా ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రాయింగ్స్ వేసే వాళ్ళు టాప్ యాంగిల్ అట్లా కావాలనుకోండి, ఈజీగా బెండ్ చేసుకొని టాప్ యాంగిల్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా పెట్టుకొని టాప్ యాంగిల్స్ అవ్వచ్చు, సైడ్ యాంగిల్స్ అవ్వచ్చు, ఎటువంటి అయినా చేయొచ్చు అనమాట. ఇది కూడా లైవ్స్కి అట్లకి అన్నింటికి పనిచేస్తుంది. సో వన్ బై వన్, ఫస్ట్ దానికన్నా కంపేర్ చేసి సెకండ్ దానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి, డైరెక్షన్లు మారుతాయి కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటాయి, ఎందుకంటే ఇది కదలదు కాబట్టి. ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది, 600-700 అట్లా ఉంటుంది. బట్ స్టిల్ మీ పర్పస్ డ్రాయింగ్ కానీ టెక్ గ్యాడ్జెట్స్ కానీ అయితే ఇది తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఈ మూడు మనం మాట్లాడుకునేది బేసిక్ ట్రైపాడ్స్ అనమాట, స్టాండ్ లెవెల్లో. ఒకవేళ ఎవరైనా ట్రావెలింగ్ చేస్తాను అనుకోండి, ఈ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైపాడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి జస్ట్ సెల్ఫీ స్టిక్ అంతే. జస్ట్ మాట్లాడుకుంటూ
ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సెల్ఫీ స్టిక్ని మీరు ఎక్కడైనా ప్లేస్ చేస్తారు, దేనికైనా కట్టేయడం కానీ టేప్ వేయడం కానీ చేసేస్తే దీన్ని మీరు ఇట్లా పెట్టుకుని లైవ్ అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఆర్ ప్రాబ్లం ఏంటంటే ఇది మీరు సరిగ్గా పెట్టకపోతే కనుక హారిజాంటల్ వర్టికల్ డిఫరెన్స్ వస్తుంది అనమాట, ఇంక్లినేషన్ వచ్చేస్తుంది, సరిగా రాదు. సో దీనికోసమే దీంట్లో ఒక మాడిఫైడ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇవి కూడా మనకి బడ్జెట్లోనే దొరుకుతున్నాయి ఈ మధ్య. దీనికి కూడా బ్లూటూత్ కూడా ఇస్తున్నారు. సో దీన్నే మాడిఫైడ్ ఏంటంటే సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ అనమాట. ఇది కూడా లో బడ్జెట్లో ₹250 అట్లా కూడా దొరుకుతుంది, కొన్నిసార్లు 150, 180 అట్లా కూడా దొరుకుతుంది అనమాట. మీరు అమెజాన్లో అట్లా ఆఫర్స్ చూసుకుని కొనొచ్చు, లేదా కింద లింక్స్ ఇచ్చి ఉంటాయి కదా, అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇది ట్రైపాడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టేసుకున్నాను అనుకోండి, ట్రైపాడ్ లాగా ఉంటుంది. ఇట్లా టేబుల్ మీద వచ్చి ఎక్కడైనా పెట్టచ్చు. అండ్ ఇది సెల్ఫీ స్టిక్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసుకొని మీరు సెల్ఫీ స్టిక్లో ఇలా మీరు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా సెల్ఫీ స్టిక్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లోనే ఏంటంటే వాళ్ళు బ్లూటూత్ ఇచ్చి ఉంటారు, బ్లూటూత్ స్విచ్ ఇచ్చి ఉంటారు అనమాట. ఈ బటన్ ఏదైతే ఉందో దీన్ని మీరు జస్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మీ ఫోన్కి మీరు దూరంగా పెట్టారనుకోండి, ట్రైపాడ్లో పెట్టారు స్టేబుల్గా, ఎక్కడ దూరంగా పెట్టారు, మీరు నడుచుకుంటూ వస్తున్నారు, సో జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ ఆన్ అవుతుంది అనమాట. మీరు దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ పెట్టుకొని మళ్ళీ వచ్చి రికార్డింగ్ ఆఫ్ చేసుకోవడం అట్లా ఏముండదు అనమాట. కెమెరా ఓపెన్ చేస్తారు, కెమెరా అప్లికేషన్ కానీ ఓపెన్ కెమెరా కానీ ఏ అప్లికేషన్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసుకుంటారు. డైరెక్ట్గా ఇది బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఫోటో మీద ఉంటే ఫోటో క్లిక్ అవుతుంది, వీడియో మీద ఉంటే వీడియో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే వీడియో ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇది చాలా అడ్వాంటేజ్. ఇది చాలామంది ఇట్లా దూరం నుంచి వీడియో రికార్డింగ్ వాళ్ళు చేసే వాళ్ళు కూడా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత కొంతమందిలో టైమర్ ఉంటుంది, ఆ టైమర్ కూడా లేని వాళ్ళు ఇది జస్ట్ హ్యాండ్లో పెట్టుకుంటారు, కింద పెడతారు, కనిపించుకొని జస్ట్ క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో టైమింగ్ మనం కంట్రోల్ చేయాలి, ఎక్కువ ఎడిటింగ్ పడకూడదు అంటే కనుక ఈ బ్లూటూత్ డివైస్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. బ్లూటూత్ షట్టర్ అంటారు దీన్ని. సో అది కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైపాడ్, మీకు అందరికీ తెలిసిందే. సో ఈ రెండు ట్రావెలింగ్ వాళ్ళు తీసేస్తే ట్రావెలింగ్లో కొంచెం హై బడ్జెట్లో అందరికీ హెల్ప్ అయ్యేది, అంటే కొంచెం ప్రొఫెషనల్గా చేయాలి, కొంచెం డీసెంట్గా చేయాలనుకుంటే హెల్ప్ అయ్యేది ఇది. ఇది గింబల్ అనమాట. అఫ్కోర్స్ దీనిలో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నీట్గా. సో ఇది గింబల్ ఏంటంటే ఇది కూడా ట్రైపాడ్ వస్తుంది, ట్రైపాడ్ కింద వస్తుంది. అండ్ దీంట్లో సెల్ఫీ స్టిక్ కూడా ఉంటుంది, ప్రాపర్ సెల్ఫీ స్టిక్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఇది యాక్సిస్ స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. అంటే మీరు ప్రాపర్గా దీన్ని సెట్ చేసుకొని మీ డైరెక్షన్లో ప్రాపర్గా సెట్ చేసుకుని ఉంటే కనుక మీరు సెల్ఫీ అయితే సెల్ఫీ అవ్వచ్చు, ఎట్లయితే అట్లా అవ్వచ్చు. ఇట్లా పట్టుకున్నారనుకోండి సెల్ఫీలా వస్తూ ఉంటుంది అనమాట. మీరు దీన్నే 3 times క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా దీని డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇట్లా మీరు దీంట్లోనే డిఫరెంట్ బటన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మార్చుకోవడానికి, రికార్డింగ్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి కంట్రోల్ అంతా కూడా మీ ఫింగర్ టిప్స్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అటు ఇటు రొటేట్ కూడా చేసుకోవచ్చు. మీ ఫోన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మన జాక్ ఉంటుంది కదా, గేమ్స్ అవి ఆడుతుంటారు, గేమ్ జాక్లా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు, ఏ మోడ్లో తీస్తారో ఆ మోడ్ అంతా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని గురించి నేను సెపరేట్ వీడియో చేశాను, ఇది ఎలా వాడాలి ఏంటని చెప్పేసి. ఇది ఊరికే కొనకండి, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు, లేదా మీరు కొన్న తర్వాత దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే వస్తుంది అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో స్టెబిలైజేషన్ ఉంటుంది. మీ ఫోన్లో స్టెబిలైజేషన్ ఉన్నా లేకపోయినా దీనికి పెట్టేస్తే స్టేబుల్గా ఉంటుంది అనమాట. అంటే మీరు ఇలా వెంటనే మూవ్ చేసినా సరే కెమెరా వెంటనే ఇట్లా జమ్ అని చెప్పి ఇట్లా షేక్ రాదనమాట, స్లోగా మూవ్ అవుతుంది. అండ్ దీంట్లోనే ఫేస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. మీరు ఒక చోట పెట్టేశారనుకోండి దీన్ని, మీరు అటు ఇటు కదులుతూ ఉంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఫోన్ కూడా ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది. సో ఫేస్ ట్రాకింగ్ ఫీచర్ కానీ బాడీ ట్రాకింగ్ ఫీచర్ కానీ ఉంటాయన్నమాట దీంట్లో. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్టుగా దీనికి అప్లికేషన్ ఉంటుంది, డిఫరెంట్ గింబల్స్ ఉంటాయి. ఇదైతే Insta360 Flow అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, డిజిటెక్ వాళ్ళు వచ్చినాయి, లేకపోతే మన గోప్రో వాళ్ళు వచ్చి ఇట్లా చాలా చాలా గింబల్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది, అట్లా తీసుకున్నాను. నాకు తెలిసి 16,000 ఎంతో పడింది అనమాట. దీన్ని వాడిన తర్వాత ప్రాపర్గా దీనికి పెట్టిన మనీ ఏదైతే ఉందో రికవర్ అవ్వాలని చెప్పి చూస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తాను. దీని గురించి ఎలా వాడాలి ఏంటనేది ఆ ఫేస్ ట్రాకింగ్ అంతా కూడా నేను వీడియో చేశాను. మీకు కావాలంటే ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియో కూడా వస్తుంది, మీరు చూడొచ్చు, లేదా మన ఛానల్లో ఈజీగా దొరికేస్తుంది అనమాట. సో మీరు ఇలా ఫోన్ మౌంట్ చేసుకుని దీన్ని వాడుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రైపాడ్ ఆర్ గింబల్, రెండు కలిపి మీరు వాడుకోవచ్చు. అండ్ అందరూ ఎదురు చూస్తున్న బేసిక్ కాదు, కోర్స్ ఇది సాలిడ్ అవ్వచ్చు లేకపోతే బేసిక్ అవ్వచ్చు, అందరూ ఎదురు చూస్తున్న ట్రైపాడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంచెం కష్టంగా ఉంది. ఇది ఒక ట్రైపాడ్ అనమాట. దీన్ని చూపించబోయే ముందు అల్యూమినియం ట్రైపాడ్, ఓకే, అల్యూమినియం ట్రైపాడ్ ఎక్కడ మిస్ అయిపోయింది యాక్చువల్లీ. ముందు నార్మల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పెడుతూ ఉన్నాను కదా, అదనమాట. సో ఇది కూడా
సేమ్ అట్లాంటిదే. కాకపోతే అల్యూమినియం ట్రైపాడ్ మనకి 300 రేంజ్‌లోనే వస్తది. ఇదైతే మనకి 600, 700 అట్లా పడతదనమాట. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ ఈ గ్రాఫైట్‌తో ఉంటదనమాట. బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ అల్యూమినియంది ఒక్కసారి, 2 సార్లు కింద పడినా సరే ఈజీగా బ్రేక్ అయిపోద్దనమాట. ప్లాస్టిక్ అంత ప్రాపర్‌గా ఉండదు. ఈ ప్లాస్టిక్ జాయింట్స్ అవన్నీ కూడా ఇది ఇయర్స్ తరబడి వస్తదనమాట. చాలామంది రెగ్యులర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో కిచెన్ వ్లాగ్స్ చేసేవాళ్ళు అవ్వచ్చు, నార్మల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు అవ్వచ్చు, ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అంటే పైసా వసూలు ఫార్మాట్‌లో ఇది మనం కొనుక్కుంటే మనకి చాలా ఇయర్స్ వస్తదనమాట. మిగతా వాటితో కంపేర్ చేస్తే దీంట్లో హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంటది. మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. అండ్ డైరెక్షన్స్ మీరు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ తిప్పుకోవచ్చు. మొత్తం 360 యాక్సెస్ ఉంటదనమాట. మీరు ఎటు కావాలంటే అటు, ఏ డైరెక్షన్‌లో కావాలంటే ఆ డైరెక్షన్‌లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ డైరెక్షన్ కూడా మీరు తిప్పుకోవచ్చు అండ్ ఫైనల్‌గా ఇలా కూడా పెంచుకోవచ్చనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 5½ ఫీట్ అలా వస్తది. సో మీరు నిలబడి మాట్లాడినా సరే మీరు దూరంగా దీన్ని ఫుల్ లెంత్ ఎక్స్‌టెండ్ చేసేసి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది సాలిడ్ అనమాట. ప్రాపర్‌గా అందరు యూట్యూబర్స్ కొనేదిది. బట్ ఆఫ్ కోర్స్ ఇది అందరూ కొంటారు కాబట్టి దీన్ని అఫిలియేట్ లింక్ కూడా ఇవ్వరనమాట బేసిక్‌గా. లింక్ కావాలంటే నేను పెడతాను. బట్ దాని నుంచి అఫిలియేట్ ఏం రాదు. బట్ స్టిల్ ఇది చాలా చాలా బెస్ట్ ట్రైపాడ్. అందరూ యూజ్ చేసే ట్రైపాడ్ అనమాట. ఇంతకుముందు వాడిన అన్నిట్లికి పనిచేస్తది. ఎక్సెప్ట్ డ్రాయింగ్ గానీ, టెక్ గ్యాడ్జెట్స్ కానీ వాటికి కొద్దిగా పనిచేయదు. ఎందుకంటే ఈ లెగ్స్ ఉన్నాయి కదా! దీన్ని ఒకవేళ మనం బెండ్ చేసినప్పుడు ఏమవుద్దంటే లెగ్స్ కనిపిస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం కింద రికార్డ్ చేద్దామని చూస్తున్నాం అనుకోండి. ఈ లెగ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అదొక్కటి డిసడ్వాంటేజ్ ఇందులో. ఇది ఆర్ట్ గానీ, లేకపోతే టెక్ గ్యాడ్జెట్స్ వాళ్ళకి గానీ అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వదనమాట. అంటే టాప్ యాంగిల్ తీసే వాళ్ళకి ఇది వర్క్ అవ్వదనమాట. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! ఫస్ట్ ఒక ఆర్మ్ ఉంది కదా! మెకానికల్ ఆర్మ్ అది మాత్రమే పనిచేస్తుంది. సో ఇది ఆహ్, మన బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ బెస్ట్ ట్రైపాడ్ అనమాట. ఇది కాకుండా ఇంకా పెద్ద పెద్ద ట్రైపాడ్స్ ఉంటాయి. లైక్ ఇదేంటంటే నా సాఫ్ట్ బాక్స్ ఉంది కదా! దానికి వచ్చిన ట్రైపాడ్ అనమాట. సారీ సాఫ్ట్ బాక్స్ కాదు. అంబ్రెల్లా లైట్లు ఉండేవి కదా! ఇంతకుముందు స్టూడియో ఉంది కదా! స్టూడియోకి అంబ్రెల్లా లైట్ అనమాట. ఇటొక అంబ్రెల్లా లైట్, ఇటొక అంబ్రెల్లా లైట్ ఉంటది. దానికొచ్చిన ట్రైపాడ్ ఇది. దీన్ని చాలామంది పెద్ద పెద్ద డీఎస్ఎల్ఆర్ వాటిలి కోసం కూడా వాడతారనమాట. అండ్ మీరు స్టాండ్స్ ఉంటాయి కదా వెనకాల, ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టాండ్ ఉంది కదా! ఇటు పక్కో స్టాండ్, అటు పక్కో స్టాండ్ ఉన్నాయి కదా! దానికి కూడా ఈ టైప్ ఆఫ్ ట్రైపాడ్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 10 ఫీట్ వరకు ఎక్స్‌టెండబుల్ అనమాట. 10 ఫీట్ వరకు మనం ఇట్లా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా పెద్దగా మీరు రికార్డ్ చేయాలన్నా, లేకపోతే మీ బ్యాక్‌గ్రౌండ్ స్టూడియో పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే అంబ్రెల్లా లైట్ అవ్వచ్చు, సాఫ్ట్ బాక్స్ అవ్వచ్చు, వాటిలన్నిటికి కూడా ఇట్లాంటి సాలిడ్ ట్రైపాడ్. ఇది ప్రాపర్ మెటల్, ఐరన్ మెటల్‌తో వస్తుంది. ఇది అసలు విరిగే ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే ఎక్కువ వెయిట్ కూడా మోయాలి కదా! ఈ పైన ఈ రాడ్ ఉంది కదా! ఈ రాడ్ వెయిట్ అంతా మోయాలి కాబట్టి అది చాలా సాలిడ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆఫ్‌కోర్స్ యూట్యూబర్స్‌కి అయితే నేను అది సజెస్ట్ చేయను. అన్‌లెస్ మీరు స్టూడియో గానీ, లేకపోతే గ్రీన్ స్క్రీన్ గానీ, ఈ సాఫ్ట్ బాక్స్ గానీ పెట్టుకోవాలనుకుంటే మీరు దీన్ని వాడొచ్చు. లేదంటే మీరు దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బడ్జెట్ అండ్ బెస్ట్ అయితే ఇదే అని నేను చెప్తాను. నార్మల్ యూట్యూబర్స్ అందరికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఈజీగా ఫోల్డ్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. ఇంతే వస్తది మొత్తం అంతా కలిపి. క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. అండ్ మీ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ క్లారిటీగా రావడానికి హెల్ప్ అవుతదనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అల్యూమినియం ట్రైపాడ్ కొంచెం దూరంగా ఉంది. నేను తీసుకురావట్లేదు. బట్ స్టిల్ అది కూడా నేను ట్యాగ్ చేస్తాను. మేము 600, 700 పెట్టుకోలేమంటే గనక ఆ 300, 200 రేంజ్‌లోన అల్యూమినియం ట్రైపాడ్‌తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఏంటంటే జాగ్రత్తగా వాడాలి. ఊరికే పిల్లలు ఉన్నారనుకోండి, ఊరికే దాన్ని ఇష్టం వచ్చినట్టు గెంటేసి, పాడేసి అట్లా కాకుండా మీరు జాగ్రత్తగా వాడుకోగలిగితే అల్యూమినియం ట్రైపాడ్‌తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఒక బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు కావాల్సింది ఒక మైక్. ఫోన్ ఆల్రెడీ ఉంటది. అందరి దగ్గర ఉంది. అన్ని ఫోన్స్‌లోని కెమెరా క్వాలిటీ బాగానే ఉంటది. దానికి అడిషనల్‌గా మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది మైక్. సెకండ్ ఇన్వెస్ట్‌మెంట్ మైక్ అనమాట. ఫస్ట్ ఫోన్, సెకండ్ మైక్, థర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి ట్రైపాడ్ ఎప్పుడు. ఈ 3 ఉంటే గనుక మీరు ఎటువంటి వీడియోస్ అయినా క్రియేట్ చేయగలుగుతారు. మీ పర్పస్ కోసం క్లారిటీగా యూజ్ అయ్యే ట్రైపాడ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ డీటెయిల్స్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏ ట్రైపాడ్ ఏంటి అనేది కొంతమంది కన్‌ఫ్యూజన్ ఉంటది కాబట్టి నేను క్లారిఫై చేశాను. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ అని వచ్చేలా చూడండి. అండ్ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రైపాడ్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ మన రికార్డింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అవ్వచ్చు. వాటిలన్నిటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో ఉండబోతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఆర్గానిక్ గ్రోత్ గురించి మంచి మంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకు హెల్ప్ అవుతుందనైతే నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కూడా ఇవ్వండి ఈ వీడియోకి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. అందరం కలిసి గ్రో అవుదాం. సో అదే మన స్లోగన్, అదే మన నినాదం. అందరం కలిసి గ్రో అవ్వాలి. లెట్స్ ఆల్ గ్రో టుగెదర్. సైనింగ్ ఆఫ్ వికాస్ సర్వటెక్.